నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఇవాళ మనతో సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. ఒకసారి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. తెలంగాణ గడ్డపై అయితే మొత్తం రచ్చరచ్చ సాగుతుంది. ఎస్. పవన్ కళ్యాణ్ గారితో కలిసి కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది. మరి తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు ఖండించడం లేదు? అది మీరు వాళ్ళని అడిగితే బాగుంటుందేమో. అంటే అవకాశవాదం అనుకోవాలా? ఇక్కడ నేను నిజం చెప్తున్నానండి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకుల యొక్క సమైక్యత చాలా అవసరము. ఇక్కడ ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా ఎంత అస్థిరతని క్రియేట్ చేస్తున్నాయంట, అంత అస్థిరతని క్రియేట్ చేస్తున్నాయి. ఇవాళ కనీసము ప్రతి ఒక్క విషయానికి బండి సంజయ్ గారు కౌంటర్ ఇస్తారు. మరి ఈ విషయంలో బండి సంజయ్ గారు కూడా ఎందుకు మాట్లాడలేదు అడగాల్సిన అవసరం ఉంది. అలాగే ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు అందరికీ ముందుకు వచ్చి మాట్లాడతారు, మరి వారు మాట్లాడలేదు. రఘునందన్ రావు గారు మాత్రం ఒక మాట ఆయన కౌంటర్ ఇచ్చినట్టు ఆయన ఒక్కరే స్పందించిందే మాత్రం నేను చూశాను. అసలు ఈ వైఖరిని మీరన్నట్టుగా మాకే అర్థం కావట్లేదు, ఈ వైఖరిని ఎలా తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని. ఇక్కడ పచ్చి అవకాశవాదం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకుల్లో, ముఖ్యంగా బీజేపీ నాయకుల్లో ఒక జడత్వం అనేది ఉందనేది మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కవితను ఎలా చూస్తున్నామో, ఇక్కడ కవితని ఒక వెర్షన్లో అవగాహన రాహిత్యంతో ఎలా చూస్తున్నామో, ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళని చూస్తే కూడా నాకు అంతే అనిపిస్తుందండి. ఏ రాజకీయ నాయకుడు ఇవాళ జనం కోసం కానీ, ఒక సమైక్యంగా పనిచేయడం కోసం కానీ ఏ రాజకీయ నాయకుడు ఇక్కడ తెలంగాణలో ఆలోచించడం లేదు. అది జనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిజంగా చెప్తున్నది, ఇవాళ చాలా పెద్ద పొలిటికల్ వాక్యూమ్ ఉందండి. ఆ వాక్యూంలోకి రేపొద్దున పవన్ కళ్యాణ్ కనుక వచ్చాడా, ఆ వాక్యూమ్ మొత్తం ఇచ్చేసేస్తాడు, ఫుల్ఫిల్ చేసేస్తాడు. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సింది పని చేసే నాయకులు అండి. పనికి వాళ్ళ మాటలు మాట్లాడే నాయకులు అవసరం లేదు, డైలాగులు కొట్టే నాయకులు వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు పని చేసే నాయకుడు కావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాను. నిజం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ప్రతి అడ్డమైన విధవా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిజం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కాలి గోటికి సరిపోరు. ఇంకా మేధావులు అంటావా, ఆ మేధో సంపత్తిని వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నా. ఇక్కడ రెచ్చగొట్టేటటువంటి మాటల దుస్థితికి దిగజారారు. నిజం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఎప్పటి నుంచి తెలుసో, ఈ పెద్దవాళ్ళకి ఎప్పటి నుంచి తెలుసో, నాకు అప్పటి నుంచి తెలుసు. 3 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు. ఒకప్పుడు ఆయన ఫిల్మ్ యాక్టర్గా ఉన్నప్పుడు అండి, ఆయనలో ఎంత ఆవేశం ఉండేదంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు 2 శాటిలైట్ ఛానల్స్ ఉండేవి, ఈ టీవీ జెమిని. దాంట్లో ఒక శాటిలైట్ ఛానల్ ఆయన తీసినటువంటి మూవీలో ఎక్కువ క్లిప్పింగ్స్ వేయడం జరిగింది, మూవీ రిలీజ్ అవ్వకముందే. అది ఏమవుతుంది, ఎప్పుడైనా సరే అడ్వర్టైజ్మెంట్ ఏంటనంటే మూవీలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక సస్పెన్స్ తోటే యాడ్స్ రిలీజ్ చేస్తారు. అది కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి దాన్ని కట్ చేయడంలో కొంచెం వాళ్ళు ఎక్కువ వాటిని ముందరే లీక్ చేసేసారు, మూవీ లీక్ చేశారు. ఇమ్మీడియట్గా ఆయన ఆ శాటిలైట్ ఛానల్కి వచ్చేసాడు ఒక్కడే. మళ్ళీ 10 మందిని వేసుకొని రావడమో లేకపోతే చేయడమో వచ్చేసి దన్న సీఈఓ రూమ్లోకి వచ్చేస్తుంటే ఈయన వచ్చాడు దిగాడని చెప్పగానే ఆ సీఈఓ టేబుల్ కింద దాక్కున్నాడండి. ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ టేబుల్ కింద దాక్కున్న తర్వాత ఆయన వచ్చి ఎంత హల్చల్ చేశాడంటే, అసలు ఎలా చేస్తావు, ఇంత అనైతికంగా ఎలా ప్రవర్తిస్తారు మీరు, ఇంత ఎలా ఉంటారు, అంత ఆవేశపరుడు. ఆ తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దూకుడు స్వభావం మాకు తెలిసి మేమే అనుకున్నాం, ఇంత దూకుడు స్వభావం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలా రాజకీయాల్లోకి రాణిస్తారు అని చెప్పేసి. ఇంకొక విషయం చెప్తా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది మాతో చెప్పినటువంటి విషయం, ఇప్పుడు ఎవరినైనా క్యారెక్టర్కి పిలుస్తారు కదండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, లేకపోతే జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. ఎవరికైనా ఇంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఆయనకి తెలిస్తే కనుక వాళ్ళ క్యారెక్టర్ లేకపోయినానండి వాళ్ళని పిలిపించేవాడంట. పిలిపించి వాళ్ళకి ఏదో ఒక వేషం వేసి అక్కడ కూర్చోబెట్టాడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఆయన ఆ వేషం లేదు వాళ్ళకి, అంటే మొత్తం అందరూ ఆల్రెడీ ఉంటారు. కొత్తగా క్రియేట్ చేసి చొప్పించి సినిమాని నాశనం చేసేవారు కాదు. తెచ్చి ఏదో ఒక పులి వేషమో లేకపోతే ఇంకేదన్నా వేషమో లేకపోతే ఇంకేదన్నా గెటప్ వేసి మార్నింగ్ నుంచి స్కెడ్యూల్ టైం అయ్యేంత వరకు కూర్చోబెట్టి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించేవారు.
ఇంట్లో బాధలు ఎవరికైనా ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే ఇల్లు గడవడం లేదు అనేటటువంటి జూనియర్ ఆర్టిస్టులకి ఎంతోమందికి ఆయన ఆ విధంగా కూడా ఆదుకున్నటువంటి లక్షణాలు. అంటే ఒకవైపు ఆవేశం ఉంది, రెండో వైపు ఆయన ఆదుకునేటటువంటి తత్వం ఉంది. ఈ ఆదుకునేటటువంటి తత్వంలోకి రావడానికి ఆయనకి 15 సంవత్సరాలు పట్టింది. చాలా ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. నేను చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడు అండి, మీరు ఏమైనా అనుకోండి. ఎందుకు అనంటే అన్ని డక్కాముక్కీలు, చాలా అవమానాలు పడ్డాడు ఆయన. ఓడిపోయినప్పుడు కూడా అవమానాలు పడ్డాడు. ఎన్ని మాట్లాడినా కూడా సైలెంట్గా ఆయన ఆ వైలెంట్గా ఉండేటటువంటి మనిషి ఎలా ఉంటాడా అని అనుకున్నటువంటి మాకు కూడా ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి ఎక్కడ మారుమూల గ్రామాల్లో, పర్యావరణ శాఖ మంత్రి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ రోడ్డు లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న వీడియో చేస్తే అక్కడికి వెళ్ళేసి దానికి స్పందించి ఇమ్మీడియట్గా ఆ తండాకి, ఆ గిరిజన ప్రాంతానికి రోడ్డు వేసినటువంటి మనిషి, ఎంతోమందికి ఎన్నో చేస్తున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని రెచ్చగొట్టకండి. ఎందుకు అంటే, ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, ఇక్కడ చాలా వాక్యూమ్ ఉంది, పొలిటికల్ వాక్యూమ్ ఉంది. మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా? ప్రజలు వీళ్ళు ఎవ్వరూ కాదండి, ఇంకెవరు వస్తారా అని చూస్తున్నారు. ఇది నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. నేను రాసిస్తాను. నేను కాకపోతే ఏంటంటే నేను జాతీయవాదిని కాబట్టి నేను ఖచ్చితంగా నా సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తాను, డెఫినెట్గా నిలబడతాను. అంతేగాని ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. బట్ ఇక్కడ ఏంటి అనంటే, నిజం చెప్తున్నాను, ఇవాళ ఒక యాక్టివ్ పర్సన్ కావాలి. యాక్ట్ చేసే పర్సన్లు వద్దు, అరిచే పర్సన్లు వద్దు, డైలాగులు కొట్టే పర్సన్లు వద్దు. యాక్టివ్ పర్సన్ కావాలి. ఆ యాక్టివ్ పర్సనాలిటీ ఇక్కడ తీసుకొచ్చి నిలబెడితే మీరు కూడా హుందాగా ఉంటే, నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, అందరికీ హుందాగా సమాధానం చెప్పాడు. ఏమంటే మీరు ఇలా చేస్తున్నారు, మేము కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది. తర్వాత నీ అబ్బ జాగిరా అని మాట్లాడి, ఈయన మాట్లాడిన తర్వాత అవును మా అయ్యలు జాగిరే అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి ఏమైనా కొంచెమైనా సెన్స్ ఉందా? లేదు, ఖచ్చితంగా లేదండి. నిన్న మొన్నటి వరకు వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా గౌరవం ఉండేది. అరే పెద్దవాళ్ళు, ఎందుకంటే ఇంకా కొంతమంది మేధావులు వాళ్ళ సెమినార్లకి మేము వెళ్ళాం, మేము నేర్చుకున్నాం, మేము జర్నలిజంలో మెళకువలు నేర్చుకున్నాం, ఎలా మాట్లాడాలి, భాష ఎలా వాడాలి, ఏ విషయాన్ని ఎలా మనము విశ్లేషించాలి, ఇవన్నీ మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, గౌరవం ఉండేది. కానీ ఈరోజు ఈ స్థితిలో వాళ్ళు ఇలా తయారవ్వడం అనేది దాని వెనక చూస్తే మేము నిజంగా చెప్తున్నాం కదా, మేము ఇలా మారకూడదు అనేటటువంటిది మాత్రం మేము నిర్ణయించుకున్నామండి, టు బి ఫ్రాంక్ ఐ టెల్ యూ. ఎందుకంటే ఒకప్పుడు మాకు వాళ్ళు చాలా ఆరాధ్యులు అండి, ఈ సీనియర్స్ అందరూ కూడా. ఆ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి సీనియర్స్ ఒకళ్ళిద్దరు మాత్రమే, అందరు కాదు. వాళ్ళు ఈరోజు వాళ్ళలాగా ఉండొద్దని మేము అనుకుంటున్నాం. అంటే రేపొద్దున మమ్మల్ని కూడా జనం అట్లా అనుకోవద్దు. అంటే వీళ్ళు నేర్పిస్తున్నారు మాకు, థ్యాంక్స్ చెప్పాలి మేము వాళ్ళకి, ఎలా ఉండకూడదో వాళ్ళు నేర్పిస్తున్నారు ఈరోజు. అంత పెద్ద మేధావులు కూడా ఈరోజు దేనికోసం మాట్లాడుతున్నారు, ఎలా దిగజారిపోతున్నారో చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఇక్కడ మాత్రం పొలిటికల్ వాక్యూమ్ చాలా ఉంది. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నటువంటి లీడరు అందరినీ కూడా కూడగట్టుకొని ముందుకెళ్ళి సహృద్భావంతో, స్నేహహస్తంతో ముందుకు వెళ్ళండి, రాజకీయాలు చేయండి. కానీ రద్దంతాలు చేస్తే మాత్రం ఎవరు ఎక్కడ కూర్చోపెట్టాలో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. ఒక సైడ్ చూసుకుంటే మేడం, పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడితే అభ్యంతరం ఎందుకు అనుకోవచ్చు? అంటే తెలంగాణలో ప్రజాదరణ పవన్ కళ్యాణ్కి పెరుగుతుంది అనుకోవచ్చా? నేను ఇందాకే చెప్పాను కదా మీకు, ఈరోజు యాక్టివ్ పర్సన్ కావాలి, యాక్టివిస్టులు వద్దండి. వీళ్ళకు భయమా అని అదే అంటున్నా. ఆ యాక్టివ్ పర్సనాలిటీ వచ్చింది, దే నోస్ ద ట్రూత్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ పడగొట్టాలన్నా పవన్ కళ్యాణ్కి పోయేదేమీ లేదు, మద్దతు పెరుగుతుంది. మీరు చూసండి, మొన్న నిజంగా చెప్తున్నాను, జనసేన ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసేటటువంటి జనసేన, ఇక్కడ మేము నిలబడితే బాగుండనేటటువంటి జనసేన ఈరోజు బలపడి చూపించింది. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఒక విధంగా, జనసేన మొత్తం అందరూ కూడా. అలాగే మీరన్నారు పవన్ కళ్యాణ్ని చూస్తే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది కదా తెర మీద ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? ఎదుటి వాడిని మనం గెలవలేమనుకున్నప్పుడే ఆ స్ట్రెస్ ఏదైతే పెరుగుతుందో, మనలో అసహనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు అనేటటువంటివి బయటకు వస్తాయి. ఇలాంటి అసహజమైనటువంటి ఈ ఇష్యూస్ అన్నీ, పదాలు కానీ పదజాలాలు కానీ రెస్ట్లెస్గా, నాకు తెలిసినంత వరకు ఏమండి నేను చెప్తున్నాను, నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చేసినప్పుడు ఎప్పుడు మేము తెర మీదకి వచ్చిన వాళ్ళం కాదు. ఎందుకనంటే మేము నానా రకాలు మేము పోయి ఇన్వెస్టిగేట్ చేయాలి, మా ఫేస్ ఐడెంటిఫై కాకూడదు.
కానీ ఈరోజు ఉన్నటువంటి జర్నలిస్టులను చూస్తుంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఈ చెరువిది, ఈ పొలం ఇది, ఇది అని మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్కి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కెమెరా పట్టుకొని వెళ్ళి ఇక్కడ కూర్చున్నారా, ఇక్కడ పడుకున్నారా, ఇక్కడ ఎంజాయ్ చేశారా అని ఎవరైనా వెళ్ళి కెమెరా పెడితే వీళ్ళ జీవితాలు ఏంటి? అంటే ఎంత విలువలు లేనటువంటి వలువలు ఊడదీసినటువంటి జర్నలిజం చేసి దాన్ని జర్నలిజం అని ఎందుకు చెప్తున్నారు? దీన్ని అసలు ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? అంటే ఒక విషయాన్ని పదే పదే చెప్తే జనం నమ్ముతారని అనుకుంటున్నారా? మీకంటే జనం ఒక 100 అడుగులు 100 ఆకులు ఎక్కువే చదివారు. జనానికి వాస్తవాలు తెలియజేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి వాస్తవాలని మీరు పెట్టండి, కానీ యాక్సెప్ట్ చేసి తీరాలి అనేటటువంటి బలవంతపు మాధ్యమాలని యూజ్ చేయకండి. అది ఎప్పటికైనా బూమరాంగే అవుతుంది. అందరు తీర్మార్మర్లను కారు. తీర్మార్మల్ అన్నది కూడా ఒక శకం నడిచిపోయింది, ఇంకా అది ఉండదు. విన్నారు కదా, జర్నలిస్టులు కూడా ఏం మాట్లాడాలి, ఏమి జనాలకు చూపించాలి, మాట్లాడాలనేది కొద్దిగా పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా పూర్తి క్లారిటీ అర్థమైపోయి ఉండొచ్చు. థ్యాంక్ యూ.